టీఎస్ఐఐసి నిబంధనలకు తిలోదకాలు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ జోనల్ మేనేజర్ ఐపీ పటంచెరు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ తిలోదకాలు. పారిశ్రామిక వాడల్లో వెలుస్తున్న కమర్షియల్ నిర్మాణాలు, నోటీసులతో సరిపెడుతున్న కొందరు అవినీతి అధికారుల అండదండలతోనే అక్రమ నిర్మాణాలు జోరు. ఇక చూసుకోండి, వెనకాల మన గూడమని ఉంటాడు వైపాల్ రెడ్డి. నిబంధనలు అతిక్రమించి నిర్మించిన నిర్మాణాలను కూర్చివేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలంటున్న సామాజికవేత్తలు. ఈ ప్రాంతాల్లో నివాసాలు, కమర్షియల్ నిర్మాణాలు ఎంతో ప్రమాదం. ఐపీ పటంచెరు సంగారెడ్డి డిస్ట్రిక్ట్. మరి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్న ప్రచారంలో నిమగ్నమైనట్టున్నావు, మా ప్రజల్ని మానేసినవేంది కలవడు. మరి మీ ఐపీ పటంచెర్లనే ఇదంతా జరుగుతుంది శ్రీనివాస్ అన్న, మరి పట్టించుకో. నోటీసులు ఇచ్చినా కానీ అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్ట. మరి అది ఓవర్ది ఏందనేది జర కాటా శ్రీనివాస్ గౌడ్ పట్టించుకుంటే, పటంచెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నువ్వే కదన్నా, పట్టించుకుంటే జర బాగుంటుంది. నెక్స్ట్, ఏళ్లుగా నకిలీ డాక్టర్ లీలలు. నేటి శంకర్ దాదా ఎంబీబీఎస్, నాటి మెదక్ డిఎంహెచ్ఓ చందునాయక్ అక్రమ దందా. ప్రభుత్వ కొలువు చేస్తూ క్లినిక్ల ద్వారా కోట్లలో ఆస్తులు, వైద్యం పేరుతో యథేచ్ఛగా డబ్బు సంపాదన. చదివింది ఎంబీబీఎస్, ట్యాగ్లైన్ మాత్రం డిసిహెచ్. జడ్చర్ల షాద్నగర్ కొత్త కోటల దుకాణాలు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సపోర్ట్. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకొని వైనం. హెల్త్ మినిస్టర్కు త్వరలోనే కంప్లైంట్ ఇవ్వనున్న పలువురు. సిగ్గుండాలి వీళ్ళకి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని. అందుకే కదా మా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రసరాలు అయితే మొత్తం కూడా సెప్టిక్ అవుతుంది, ఇన్ఫెక్షన్లు వస్తూ ఉన్నాయి. ఇటువంటి ఫేక్ డాక్టర్లు ఉండబట్టే ఇవన్నీ కూడా. సిహెచ్ శ్రీనివాసరావు ఏడున్నాడు, ఏడదాక్కుండా ఈ మధ్య బయటకు వస్తలేడు, కలుగులో ఉన్న ఎలకలా ఉన్నాడు, కనబడతలేడు ఏడ. ఆయన చేసిన ఘనకార్యాలే బల్ల కింద క్యాష్ కొట్టు, పోస్ట్ పట్టు, ఇట్లుంటుంది ట్యాగ్లైన్ వీళ్ళతో. అమ్మ వృద్ధులకు పెన్షన్ దక్కలేదు, మాట్లాడండి. అసలు ఫేక్ వీడియో రేవంత్ చేశాడా లేదా అనేది చెప్పాలి. రేవంత్ రెడ్డి చేయరు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేస్తారు? ఆయనకు అంత టైం ఎక్కడ ఉంది? స్టార్ క్యాంపెయినర్గా వేరే రాష్ట్రాలు తిరుగుతున్నారు, తెలంగాణలో రోడ్ షోలు పెడుతున్నారు. టీం చేస్తుంది, ఎవరైతే డిజిటల్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా టీం ఉంటుందో వాళ్ళు చేస్తారు. అమ్మ వృద్ధులకు పంచింగ్ పెన్షన్ దక్కలేదు, మాట్లాడండి అన్న. రేవంత్ అన్న ఇగో చూడండి అన్న, ఇక్కడ చూడండి లైవ్లోనే నేను చదువుతున్న కమెంటు. ఇగో జీబీ ప్రకాష్, అమ్మ వృద్ధులకు పంచింగ్ పెన్షన్ దక్కుతలేదు, మాట్లాడండి. పెన్షన్ రావట్లేదు, వృద్ధుల పెన్షన్ రావట్లేదు అని చెప్పి మొన్న మనం పబ్లిక్ బైట్స్ తీసుకున్నప్పుడు ఒక ముసలావిడ చెప్పిందా, కళ్ళెంబ నీళ్ళు పెట్టుకుందా. సో ఇవన్నీ చెప్తే ఏమంటారంటే మేము కావాలనే చూపిస్తున్నాం అంటారన్న. కానీ మాకు అటువంటి ఏమీ కూడా వేరే నెగటివ్ సెన్స్ అయితే లేదు. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా మేము ప్రజల తరపున మాట్లాడే మనుషులం. సో ప్రజల తరపునే మాట్లాడతాం. సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తే సమస్యలు తీరుస్తారని ఆశ తప్ప అంతకుమించి వేరే ఏం లేదు. సో దయచేసి వృద్ధుల పెన్షన్ రావట్లేదు అని చెప్పి బాధపడతా ఉన్నారు. సో దాని గురించి మాట్లాడమని అడుగుతూ ఉన్నారు, కమెంట్ పెడతా ఉన్నారు. సో దయచేసి రేవంత్ అన్న, మీరు సీఎంఓ నుంచి ఖచ్చితంగా మా మీద నిఘా ఉందని మాకు తెలుసు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారని కూడా మాకు తెలుసు. సో దయచేసి ఇదే నిజమైతే పెన్షన్స్ గురించి మాట్లాడండి. సో ప్రతిసారి మీరు చెప్తున్నారు ఆగస్ట్ 15th అంటున్నారు, రుణమాఫీ అడిగినా ఆగస్ట్ 15th అంటున్నారు. ఎలక్షన్ కోడ్ ఉంది, ఇప్పుడు చేయలేము, ఎలక్షన్ అయిపోయినాక చేస్తామంటున్నారు. ఇవన్నీ కూడా మీరు అంటా ఉన్నారు. కానీ నిజంగా చేయదలుచుకుంటే ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ రాయొచ్చు. లెటర్ రాసి ఇది సంక్షేమ పథకాలు, ఇది వృద్ధుల పెన్షన్, ఇది అట్లాగే రుణమాఫీ చేస్తామని ముందే మాటిచ్చాం, సంక్షేమం పథకాలకి దయచేసి పర్మిషన్ ఇవ్వండి అంటే ఈసీ గ్రాంట్ చేస్తుంది. సో దయచేసి అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ అని ఇవ్వండి, పెన్షన్స్ ఎందుకు రావట్లేదు అని చెప్పి. వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు బదులు ఇవ్వండి అని చెప్పి నేను రేవంత్ అన్నని అడుగుతా ఉన్నాను. దయచేసి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, గత ప్రభుత్వం చేసిన తప్పు మీరు చేయకండి. ఇది ఒక్కటే నేను చెప్తా ఉన్నా. రుణమాఫీ చేస్తామన్నారు, వెంటనే చేసేయండి. 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీల అసలు ఒకటే గ్యారంటీ ఎగ్జిక్యూట్ అయింది, అది కూడా మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకంలో కూడా ఉచిత ఆర్టీసీ సక్రమంగా నడుస్తుంది. మిగతా ఏది 2500 రూపాయలు వేస్తామన్నారు ప్రతి ఇంటి మహిళకు, అది ఇంకా ప్రాసెస్లో ఉందని చెప్తా ఉన్నారు. 200 యూనిట్లు కరెంటు, కొంతమందికి 200 యూనిట్ మైనస్ చేసిరు, కొంతమందికి మైనస్ చేయలేదు. అండ్ అలాగే 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అన్నారు. సో ఇవి కొన్ని ఎగ్జిక్యూట్ అయినాయి, బట్ మిగతా 5 గ్యారంటీలు కాలేదు. ఎస్ 5 నెలల్లో ఏది కాదు, డెఫినెట్గా కాదు, 5 నెలల్లో ఏది కాదు, ఇంకా సమయం పడుతుంది. కానీ ఎమర్జెన్సీ ఏంది అంటే మా వృద్ధులకు పెన్షన్లు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇవి ఆపకండి. అండ్ మా 46 జీవో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు, ఏం చేయాలో అర్థం కాక. మొన్న నేను డిప్రెషన్ అని ఒక మాట మాట్లాడేందుకే డిప్రెషన్ ఏంది అక్క, మేము చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది, మా ఏజ్ అయిపోతుంది అంటున్నారు సార్ వాళ్ళు. సో దయచేసి 46 జీవో బాధితులకు న్యాయం చేయండి, 46 జీవో బాధితులకు న్యాయం చేయండి.
అండ్ రుణమాఫీ చేయండి. అండ్ రుణమాఫీ ఆగస్ట్ 15th అన్నారు కదా, ఓకే మేము వెయిట్ చేస్తాం. పెన్షన్లు ఇవ్వండి సార్. నెల నెల పెన్షన్లు వస్తలేవు అంటున్నారు, పెన్షన్ పడతలేదు అంటున్నారు. పెన్షన్లు ఇవ్వండి, రేషన్ కార్డులు ఇవ్వండి, పెన్షన్లు ఇవ్వండి. ఫస్ట్ ఇంపార్టెంట్గా ఏంది ప్రజలకు కావాల్సింది అవి చేయండి. సో దయచేసి ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.